పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద విధ్వంసం కానీ, నిన్న మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానీ, పోలీసులు వాళ్ళకే కాపలా ఉన్నారని వైసీపీ నేతలు బాధపడటం కానీ, ఆ తర్వాత వాళ్ళు పరామర్శకి వెళ్తే అరెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లడ్డూలో వాళ్ళు చేసిన తప్పు పాపం అనండి ఇంకోటి అనండి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నిటిని హైలైట్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇట్లా వ్యవహరిస్తోంది ప్రభుత్వంలో? అసలు చిత్తశుద్ధే లేకుండా పోయిందా? శాంతి భద్రతల పరిరక్షణ లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పోతుంది కదా. కొమ్మి గారు, బేసిక్గా రెండు విషయాల్లో, ప్రధానంగా అంబటి రాంబాబు గారి విషయంలో పోలీసులు సత్వరం చిన్న నిర్ణయం తీసుకొని ఉంటే ఇంత రాద్ధాంతం జరుగుండేది కాదు. చిన్న డెసిషన్. రాంబాబు గారు 24 గంటల ముందు ఒక డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటి? ఆ దారుణమైన ఫ్లెక్సీని తొలగించండి, తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాం 24 అవర్స్ తర్వాత అని చెప్పారు. నిజానికి ఆ అవసరమే లేదు, పోలీసులు ఆ ఫ్లెక్సీని తీసేస్తున్నారు అనుకోండి, అసలు ఈ వివాదం వచ్చిండేది కాదు. సింపుల్, తీయాల్సిన ఫ్లెక్సీనే కదా, ఉంచాల్సిన ఫ్లెక్సీ అయితే కాదు కదా. కాబట్టి ఆ తీయాల్సిన ఫ్లెక్సీని తీసేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండదు. ఇది మొదటి అంశం. రెండోది, రాంబాబు గారు వ్యాఖ్యల్ని మనం ఖండించడం కాదు, ఆయనే స్వయంగా పశ్చాత్తాపం ప్రకటించాడు. నా స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తించాలి కదా, మీరు చెప్తారు. ఆ మధ్యలో ఆయన అక్కడికి వెళ్ళిన, ఆయన గుడికి వెళ్ళి వస్తుంటే దాడి చేసి బండబూతులు తిట్టారు కదా సార్ ఆయన్ని. అది కదా రెచ్చగొట్టే కార్యక్రమం జరిగింది. అదే ఆ రెచ్చగొట్టే కార్యక్రమం కూడా మీరు ప్రస్తావించాలని నా అభిప్రాయం. నేను ఫస్ట్ ఏం జరిగింది, ఆయన ఆ ఫ్లెక్సీని ముందు రోజు డిమాండ్ చేశారు. అది చాలా ప్రజాస్వామ్యత డిమాండ్. నిజానికి పోలీసులు ఆయనకు సంబంధం లేకుండా తీసేసి ఉండాలి, తీయలేదు. మరుసటి రోజు ఆయన వెళ్ళింది దానికోసం కాదు. ఇంతకుముందు శ్రీనివాసరావు చెప్పినట్టు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, ప్రతి దేవాలయాలకు వెళ్ళి పూజ చేయాలని రాష్ట్ర పిలుపు. అది వెళ్ళి పోలీసు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు రారా చూసుకుందాం అన్నారు. సమస్య అది అక్కడ వచ్చింది. అంటే రారా అంటే ఆయన చెప్పాడు కదా, 24 గంటల తర్వాత మీరు తీయపోతే నేనే వచ్చి తీస్తానని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇంటికి పోతా ఉంటే వచ్చి గొడవ చేశారు. అంటే వచ్చి చూడు ఎట్ట తీస్తావో చూద్దామని అడ్డుకున్నారు. అక్కడ మాట పెరిగింది, వాళ్ళు వాడకున్న పదాలన్నీ వాడారు, ఈయన కూడా రెచ్చిపోయి మాట్లాడారు. అంటే ఈయన రియాక్ట్ అయినాడు. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. చంద్రబాబు నాయుడు గారినే కాదు, సాధారణ కార్యకర్తను కూడా నేను అలా మాట్లాడాల్సింది కాదు అని ఆయన పశ్చాత్తాపం ప్రకటించాడు. పొరపాటు అయిందని ఒప్పుకున్నాడు. ఆవేశంలో మాట్లాడినా అదే మాట్లాడాల్సింది కాదని చెప్పాడు. అక్కడికి ఆ సమస్య ముగించాలి, లేదా ఆయన పైన రాష్ట్ర వ్యాప్తంగా మీరు 16 కేసులు అని చెప్పారు కదా, ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు 41 నోటీస్ ఇవ్వండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన మొట్టమొదటిగా ఆయన విత్డ్రా చేసుకున్నాడు. రెండోది, పోలీసులు పర్ఫెక్ట్ వ్యవహారం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లెక్సీని తీసేయాలి, లేదా ఆయన ఫ్లెక్సీ ఇక్కడ పోయి ఉంటే వివాదం అవుతుందని అరెస్ట్ చేస్తున్నా ఒక అర్థం ఉంది. ఆయన పాటికి ఇంటికి పోతాం అంటే చెప్పా 24 గంటలు అయిపోయింది కదా, రాసి చూసుకుందాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. అప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టాలిగా, వాళ్ళపైన ఎవరైతే రాంబాబు వాళ్ళపైన కేసులు పెట్టాలిగా. ఇంటికి పోయి డిమాండ్ ఏంటి? దానికి ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహించడం ఏంటి? పోలీసులు యాక్షన్ తీసుకోండి. నేను అంటుంది, ఆయన క్షమాపణలు చెప్పాడు, వెల్కమ్. అట్ ద సేమ్ టైం ఇంకా ఏదైనా ఇతర విషయాలు ఉంటే ఆయన పైన కేసులు పెట్టి 41 నోటీస్ ఇచ్చి చట్టం ఎంతవరకు అనుమతిస్తుందో శిక్షించండి. దాని ఏం తప్పులేదు. అది ఆయన కూడా చెప్తున్నాడు, మీరు చట్టబద్ధంగా ఏ వ్యవహారం నేను సహకరిస్తాను. అక్కడికి అయిపోయింది. పోలీసులు చేయాల్సిన పని ప్రజలు తీసుకుంటే ఇట్లాంటి పరిణామాలు వస్తాయి. అక్కడ జరుగుతుంది. ఇక్కడ పోలీసులు చేయాల్సిన పని ఏంటి? ఆ ఫ్లెక్సీ తీసేయాలి. ఆయన పోతూ ఉంటే, సంబంధం లేని విషయాలు పోతూ ఉంటే అడ్డుకోవాలి. అట్లాంటివి చేయకుండా మీరు డైరెక్ట్ గా ఉండి మాట్లాడితే ఇప్పుడు చివరకు ఆయన్ని పోలీస్ కస్టడీలో టార్చర్ పెట్టారని మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రమాదకరం కదా వ్యవస్థలో. ఇది అడిగి దారి తీస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా రాంబాబు గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి తప్ప బియాండ్ లిమిట్స్ దాటితే మాత్రం అది అల్టిమేట్ గా రాష్ట్రం ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పాయింట్ చెప్పండి, కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇంకొక పాయింట్ చెప్పండి, విధ్వంసానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా? అది ఎల్లో మీడియా రాసినట్టుగా అది కొత్తలాడిపోయి దాడి చేసినట్లా ఎట్లా? అది ఇంత దౌర్భాగ్యంగా మీడియా కూడా అటువంటి ఘటనలను సపోర్ట్ చేయొచ్చు. ఎవరు తప్పో వాళ్ళది రాయండి, అభ్యంతరం లేదు. కానీ ధ్వంసం చేయడాన్ని, అలాగే ఇంకోటి పోలీస్ ఆఫీసర్ గారు ఎవరో ఇట్లా సీఎం గారిని అన్నారు కాబట్టి వచ్చారులే అన్నట్టుగా మాట్లాడటం కానీ మీకేమనిపించింది? రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ డిఎస్పీ గారు చెప్పింది ఒక యాంగిల్ స్వాగతిద్దాం. ఏంటది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అట్లా పరుష పదజాలం పడితే వాళ్ళ కోపం రాదా? వస్తుంది. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తి అట్లా ఫ్లెక్సీలు పెడితే వాళ్ళకి రాదా కోపం? ఆయన ప్రజానాయకుడే కదా, ఆయన వేరే కాదు కదా. ఇట్లాంటి మాటలు మనకెందుకు అంటున్నాను. కాబట్టి రెండోది మీరు అన్నట్టు
ఆయన ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళుంటే గొడవలు వచ్చుంటే యాక్సెప్టబుల్. ఏది వచ్చారు కాబట్టి మీరు చూడండి అన్ని పత్రికలు ఏమొస్తున్నాయి, నిన్న ఘటన రాయట్లేదు, మీరు కావాలంటే కాన్షియస్ గా చూడండి. గతంలో నుంచి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు కేసులన్నీ ఏంటంటే మొదటి నుంచి ఆయన పరిస్థితి పదజాలను వాడుతున్నాడు అనే మాట మాట్లాడుతున్నారు తప్ప నిన్న విషయం ప్రస్తావించట్లేదు. అంటే నిన్న విషయం లేదనే కదా అర్థం. ఇండైరెక్ట్ గా ఏం చెప్పదలుచు, నిన్న విషయంలో సబ్జెక్ట్ లేదనే కదా. అంటే ఇది మంచిది కాదు. వైసీపీ కూడా ఒకటి నేర్చుకోవాలి. కొమ్మినేని గారు, ప్రభుత్వం ఈ యాటిట్యూడ్ లో ఉంది కాబట్టి అంటే వాళ్ళు అనడం కరెక్టా అని సమర్థించడం కాదు, ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్లీ ఇష్యూకే పరిమితం మాటలు వచ్చినప్పుడు వాళ్ళకి అతి జాగ్రత్తలు తప్పదనుకుంటున్నారు. వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు వీళ్ళు కొంచెం సరే చూద్దాంలే ఉండగలగాలి, అసలు వినకుండా అనివార్యం. కానీ ఉండలేరు కదా మనుషులు కదా. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మానవం ఆయన చెప్పాడు అదే, ఒక మనిషిగా ఒక భావావేశంతో నన్ను అంత తిడతా ఉంటే మహిళలు వచ్చి నేను రియాక్ట్ అయ్యాను, అది కరెక్టే. బట్ వాళ్ళ ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు అవకాశం ఇక్కడ సమయం నాయకత్వం వహించే వాళ్ళు తప్పదు కదా. ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో రెండు వైపులా కేసులు పెడితే ఓకే ధర్మంగానే ఉన్నారని అనుకోవచ్చు. ఎమ్మెల్యే గారే నేను దాడి చేయించారని చెబుతూ ఉంటే కూడా కేసు పెట్టలేని పరిస్థితి అంటే ఇంక వ్యవస్థ ఎటువైపు అవుతుంది. శ్రీనివాసరెడ్డి గారు, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయటం కానీ, నిప్పులు బాంబులు వేయటం కానీ, ఈ అవినాష్ని జగన్మోహన్ రావు గారిని ఆపటం కానీ ఏమనిపించింది? ఈ వ్యవస్థ మీ గతంలో ఎప్పుడైనా ఇట్లా జరిగినాయా? అంటే ఒకటే కేఎస్ఆర్ గారు, ఈ రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు, లోకేష్. దీని పర్యావసాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక్కసారి వాళ్ళ ఓకే వదిలేస్తున్నాం. ఈరోజు 2000 మంది వాళ్ళ రౌడీలు, మూకలు, వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి ఒక ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉన్నారండి. రాంబాబు గారి ఇంట్లో రాంబాబు గారి భార్య, రాంబాబు గారి కూతుర్లు ఇద్దరు ఒక చిన్న గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ 7 గంటల పాటు జరిగిన దాడి. ఒక గంటో అరగంటో అయితే వేరే, 7 గంటల పాటు జరిగిన దాడిని ఏ విధంగా చూస్తారు ఈరోజు ప్రజలు అని చెప్పి ఈరోజు నేను అడుగుతాను. ఎంత దారుణమైన అంశం అండి. ఇంట్లో మహిళలు ఉన్నారు. జోగి రమేష్ గారి విషయం కూడా తీసుకుందాం. ఆ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ నాన్న ఉన్నారు, ఇద్దరు పెద్ద వయసు. ఆయన ఇంట్లో లేడు, కొడుకులు లేరు. సో వీళ్ళిద్దరూ ఉండి బాంబులు వేశారు, పెట్రోల్ బాంబులు. ఇల్లు తగలబడిపోతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏంటి దాడులేంటి? వాళ్ళు రాళ్లను పెట్రోల్ బాంబులు వేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఇదే పోలీసు వ్యవస్థ. వాళ్ళని పరామర్శించడానికి జోగి రమేష్ ఇంటికి వెళ్తుంటే అవి దేవినేని అవినాష్ని, మొండితో జగన్మోహన్ రావు గారిని, అట్లానే అరుణ్ కుమార్ గారిని, వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు రాత్రి 11 దాకా. ఇదే ప్రజాస్వామ్యం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చంద్రబాబు నాయుడు? ఒకటే కేఎస్ఆర్ గారు, ఇట్ ఈస్ ఆల్ స్టేట్ స్పాన్సర్డ్ అటాక్స్. ఇదంతా పూర్తిగా లోకేష్, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో జరుగుతున్న దాడులు. ఇదే మాట చంద్రబాబు గారు గతంలో ఆవేశంగా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయండి. కాదు టైం లేక వేయట్లేదు కానీ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు చిన్న సార్, నీ జగన్మోహన్ రెడ్డి గారు నీ అమ్మ మొగుడు సొత్తా, నీ అమ్మమ్మ సొత్తా అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు పబ్లిక్ మీటింగ్ లో. ఒక పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు. మీరంతా కల్తీ నాయకులని కూడా వ్యాఖ్యానించారు కదా, అయినా కూడా తప్పు కాదు. అట్లానే అయ్యన్న పాత్రుడి గారు ఇక్కడ మా నర్సరావుపేట దగ్గర కండ్లకుంటలో విగ్రహ ఆవిష్కరణకు వచ్చి ఏం మాట్లాడండి, ఈ చెత్త సీఎం వీడు, సైకోగాడు, బుద్ధి జ్ఞానం లేదు. అయ్యన్న పాత్రుడు డైరెక్ట్ గా మాట్లాడాడు సార్. పోలీస్ ఆఫీసర్ ఎన్ని మాటలు మాట్లాడారు, బండ బూతులు మాట్లాడారు. మరి వీళ్ళందరి మీద మేము ఇళ్ల మీద దాడి చేసి వీళ్ళని పెట్రోల్ బాంబులు వేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ ఇళ్ల మీద ఇళ్లు పగల కొడితే ఏ విధంగా ఉంటుంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకి అసలు తావుందా? నిన్న రాంబాబు గారి ఇంటి మీద 2000 నుంచి 3000 మంది సార్ 7 గంటల పాటు చేస్తుంటే ఐజీ ఫోన్ ఎత్తడు, డీజీపీ ఫోన్ ఎత్తడు, డిఎస్పీ ఫోన్ ఎత్తడు. అక్కడ బొత్స సత్యనారాయణ గారు డైరెక్ట్ గా డీజీపీ గారితో ఐజీ గారితో మాట్లాడుతూ ఉంటే ఫోన్లు ఎత్తరు. ఇంటికి వెళ్తే కనీసం ఎక్స్ హోమ్ మినిస్టర్ సుచరిత గారి ఇంటికి వెళ్తే వాళ్ళని నించోబెట్టి అరగంట దాకా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోయి అడిషనల్ ఎస్పీ గారిని కలవండి అని సలహా ఇస్తాడు. వీళ్ళు చేసేది ఇదే. కాబట్టి ఇదంతా కూడా కేవలం లోకేష్ సారథ్యంలో కనుసన్నల్లో జరిగిన దాడులు సార్. నిన్న రాంబాబు గారిని పోలీస్ స్టేషన్ లో కూడా హింసించటం, సిఐలు 2-3 కాళ్ళు విరిచి ఆయన మీద నించొని
ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ఆయన్ని శారీరకంగా ఆయన హింసించే కార్యక్రమం చేయటం అతి దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండించాలి ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో. సో ఇలాంటి చర్యలు చేసినప్పుడు న్యాచురల్ గా ఎలా ఉంటది మాకు కూడా, ఈసారి వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టద్దు, దీనికి డబల్ చేయాలని మేము అనుకుంటాం. మేము అంటున్నాం ఈ విధంగా చేసుకుంటా పోతే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా పెట్టుబడులు రావాలి, లేదా మాకు ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, వీళ్ళందరూ వస్తారా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి? ఈ పరిస్థితులను చూసి జిందాల్ ఏం చేశారో చూసాం. ఆయన ఇలా చేస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? ఎవరు ముందుకు వస్తారు? రైట్. ఫైనల్ గా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఇదంతా లోకేష్ నాయకత్వంలో. మనం కూడా గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసాం, అప్పుడు ఇంత మరీ నీచంగా ఉందని మనం ఎవరూ అనుకోలేదు. తప్పులు జరిగి ఉండొచ్చు, అవకతవకలు జరిగి ఉండొచ్చు, అవినీతి ఉండొచ్చు, కానీ ఇంత నీచంగా వ్యవహరించారా? ఇప్పుడు ఇదంతా లోకేష్ గారి జరుపుతున్నారనేది శ్రీనివాసరెడ్డి గారు అంటారు. సంక్షిప్తంగా అవునా కాదా చెప్పండి, మీరేమనుకుంటున్నారు? అంటే మనం ఆరోపణలు కాదు కానీ ఆయనే చెప్తున్నాడు కదా సమస్య అక్కడ వస్తుంది. ఇంకా 3 పేజీలు ఇంకా 97 పేజీలు ఉన్నాయి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు నష్టం. ఆయన అట్లా అనుకోవట్లేదు కదా, ఎంత ఎక్కువ అరాచకాలు జరిగితే కాదు, ఆయన అట్లా అనుకోవట్లేదేమో, ఎంత ఎక్కువ అరాచకాలు జరిగితే అంత పేరు వస్తుంది అనుకుంటున్నారే ఏం పోవడం. మరి అంటే అనుకోవటం మమ్మల్ని భయపెట్టాలని భయపడతారు. ఆయనకు కూడా అప్రదిష్ట కదా, భయపడరు కాదుగా ఆయనకు కూడా అప్రదిష్ట. ఈ వయసులో మంచి పేరు, హుందాగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాల్సిన వయసులో ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తే ఆయనకి అప్రదిష్ట కదా. పిచ్చి పనులు చేయకూడదు. రైట్. ఇది బంతి ఎంత గట్టిగా కింద కొడితే అంత గట్టిగా పైకి వస్తుంది సార్, అది గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈ విధంగా భయపెడితే రాజకీయాల్లో భయపడే వాళ్ళు ఎవరు ఉండరు. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు భయపడకుండా ధైర్యంగా ఉండేవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. అది చిన్న పాయింట్ ని ఎలా మిస్ అవుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు గారిని అట్లా హింసించడం ఏంటి, ఆ రోకం ఏంటి, ఆ పాపం. పైగా ఇది మామూలుగా 7 ఏళ్ల లోపు శిక్ష అయినా రిమాండ్కి ఇచ్చారట. మరి ఇదేందో అర్థమే కావట్లేదు. తెలంగాణలో అట్లాంటివి జరగట్లేదు కానీ మరి ఏపీలో ఎందుకు జరుగుతుందో ఆ టెక్నికల్గా లీగల్గా ఏంటో తెలియదు కానీ బట్ దురదృష్టం.